హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను మెంతి కూర వెల్లుల్లితోటి మంచి కర్రీ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇదే బాండీలోకి 1 స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి చిటపట్లాడేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత వీటిని కూడా అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 మినిట్లోనే చిటపట్లాడతాయి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి పల్లీల పొట్టు అయితే తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఇంకా 1 స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ కర్రీ కోసం 4 కట్టల మెంతి కూరను అయితే ఆకు ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కట్ట పాలకూరను కూడా అయితే ఒలిచి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనెను వేసుకొని బాగా వేడయ్యాక దీనిలోకి 12 వెల్లుల్లి రెమ్మల్ని ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 4 మెంతి కూర కట్టల ఆకుల్ని కూడా యాడ్ చేశాను. అలాగే పాలకూర ఆకును కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము మెంతి కూర ఒక్కదాంతోనే ప్రిపేర్ చేస్తే కొంచెం చేదు వస్తుంది కాబట్టి కొంచెం పాలకూరను కూడా అయితే యాడ్ చేశాము. ఇలాగ ఈ రెండింటిని కలిపి ప్రిపేర్ చేయడం వలన టేస్ట్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. ఒక కట్ట లేకపోతే కట్టన్నర పాలకూర అయితే సరిపోతుంది. ఇంకా దీనిలోకి 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఆకు నుండి వాటర్ మొత్తము అయితే రిలీజ్ అయితే అవుతుంది కదా, ఇలాగా ఈ వాటర్ పోయేంత వరకు అయితే మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక దీనిలోకి 2 స్పూన్ల నూనెను వేసుకునేసి కొద్దిగా జీలకర్రని అలాగే చాప్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని ఇంకా 3 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేశాను. 1 నిమిషం సేపు ఫ్రై చేసుకున్నాక 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇంకా ఆ తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి 1 టీ గ్లాస్ మైన వాటర్ని కూడా వేసుకునేసి కర్రీలోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల సేపు అయితే ఉడికించుకుందాము. తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపుని ఇంకా 2 స్పూన్ల కారంని అలాగే 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 2-3 నిమిషాలు అయితే ఉడికిస్తున్నాను. ఆ తర్వాత 2 మీడియం సైజు టమోటాలని కూడా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమోటాలు బాగా మెత్తపడేంత వరకు అయితే మనము ఈ కర్రీని అయితే ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం సేపు ఉడికించుకున్నాక దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరో 3 నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ నుండి ఆయిల్ కూడా అయితే సెపరేట్ అయిపోతుంది. ఇలా కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయిపోతే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.